జై వాసవి స్వప్న గారి గ్రూప్ ద్వారా నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను. శ్రావణ శుక్రవారం గురించి మనకి ఇప్పుడున్న ఈ టాపిక్ అయితే, శ్రావణ శుక్రవారం నాడు మహిళలకు ఎంతో ఇష్టమైన సౌభాగ్యాన్ని కలిగించే వ్రతము అందరూ చేసుకుంటే మంచిది. అష్టాదశ తొలుతాము. అయితే సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది సూక్ష్మంగా చూసుకుంటే ఆ రోజు పసుపు పడుకొని వర్షాకాలం అవడం వల్ల దీని నుండి ఇన్ఫెక్షన్ ద్వారా ఆడవాళ్ళకి మంచిది. పువ్వులు అనేక రకాల పువ్వులతో మనం పూజ చేసుకుంటాము. ఆ పువ్వుల వల్ల సుగంధ వెదజల్లే కొన్నిటికి ఉపయోగపడుతుంది. అనేక రకాల పువ్వులు వాడతాము. అవి అనేక ఆరోగ్య సూచకంగా ఉంటాయి. మనము ఇప్పుడు చెప్పుకుంటే మనకు సమయం తక్కువ కాబట్టి ఏదో కొద్దిగా సూక్ష్మంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అలాగే పిండి వంటలైనా అన్ని పిండి వంటలు చేసేవని అన్నీ ఆరోగ్యానికి మంచిదేనండి. శ్రావణ శుక్రవారము పసుపు కుంకుమ చీర జాకెట్టు ఇలా దండం పెట్టుకొని అమ్మవారికి ఇవ్వడం వల్ల మనకి ఎన్నో రకాలుగా అష్టైశ్వర్యాలు సౌభాగ్యాన్ని కలుగజేస్తాయి. అలాగే అందరినీ పిలిచి ముత్తైదులకి శనగలు అవి వాయినమిస్తాము. శనగలు ఆరోగ్యానికి ఆడవాళ్ళకి ఎంతో మంచిది. అవి ఆహారంగా తీసుకోవడం వల్ల, అందుకే పెద్దవాళ్ళు ఏది చేసినా మన మంచికే చేస్తారు. ఏ విషయం చెప్పినా దాన్ని మనం గ్రహించుకోవాలి. తాంబూలం ఇవ్వడం అనగాని శనగలు వాయినం ఇవ్వడమని ఇలాగ ఆడవాళ్ళు ఒకరింటికి ఒకరికి వచ్చి వెళ్ళడం వల్ల కొంతగా వాళ్ళలోని ఐక్యతా భావన ప్రేమానురాగాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం ప్రత్యేకత ఇంకా ఉన్నాయి. మనం చెప్పుకోవాలంటే అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఆగస్టు 15 గురించి చెప్పుకోవాలంటే, ఆగస్టు 15 ఇండియా మన సెలబ్రేషను. మనం అది ఎంతో గౌరవ సూచకంగా చేసుకోవాలి. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేయడం వల్ల మనం ఈరోజు ఇంత సుఖంగా సంతోషంగా ఉండగలుగుతున్నాము. వారిని గుర్తు చేసుకుంటూ ఆ రోజు మనం స్మరిస్తూ ఆగస్టు 15 సందర్భాన్ని ఒక సెలబ్రేషన్గా చేసుకోవాలి. మనకి ఇంతటి ఆనందాన్ని సంతోషాన్ని ఈరోజు ఇలా ఉన్నామంటే వాళ్ళ ప్రాణత్యాగం ఫలమేనండి. మనము ఆగస్టు 15 అంటే ఒక పర్వదినంగానే చేసుకోవాలి. ఇలాగ రాఖీ పౌర్ణమి గురించి అంటే, ఇది రాఖీ పండుగ అంటే ఆడపిల్లలకి పెళ్ళయ్యింది వెళ్ళిపోయారనో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. అందువల్ల ఇలాగ రాఖీ కట్టడం అవును. కానీ ఏదైనా ఫంక్షన్లో సందర్భాల్లో ఆడపిల్లలకు ఒక ప్రత్యేక స్థానం కల్పించారు. ఎందుకంటే పెళ్ళై వెళ్ళిపోయారు నన్ను విడిచిపెట్టేశారు అనే భావన వల్ల లేకుండా ఉండడానికని ఈ విధంగా అప్పుడు వచ్చి అన్నిట్లను వాళ్ళే ఉండేటట్టు చేస్తారు. ఆడపిల్ల వచ్చి చేయలేని ఫంక్షన్ కొంచెం చిన్నగానే ఉంటుంది. అమ్మాయిలు ఆడపిల్లలు వచ్చి ఆ ఫంక్షన్లో ఉంటే ఎంతో వేడుకగా ఉంటుంది. ఈ రాఖీ పండుగ అంటే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక. నా అన్నయ్య నాకు భరోసాగా ఉన్నాడు, నాకు అండదండలుగా ఉన్నాడు అనేసి ఒక తనకి సంతోషాన్ని కలిగిస్తుందండి. అలాగే చెల్లి గురించి కూడా అన్నయ్య ఆలోచిస్తాడు. నాకు అమ్మ తర్వాత చెల్లి అనేసి తను అనుకుంటాడు. ఈ విధంగా రాఖీ పండుగ సందర్భాలు ఉన్నాయి అంటారు అందరూ. రాఖీ పండుగ ఉంటేనే లేకపోతే లేదని కాదు. పండుగలు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే కమ్యూనికేషన్. వెళ్ళి వస్తుంటే బంధాలు అనుబంధాలు బలపడతాయి. ఎవరింట్లో ఉండకూడదని నేను అనలేదు. వెళ్ళి వస్తుంటే ఒకరింటికి ఒకరు వెళ్ళి రావడం వల్ల శ్రావణ శుక్రవారం అవనివ్వండి, రాఖీ పౌర్ణమి అవనివ్వండి, ఇలా ఉండడం వల్ల బంధాలు బలపడతాయి. ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎంత బాధలో ఉన్నా మనకు నచ్చిన మనిషితో మనం మాట్లాడామంటే ఆ ఆనందమే వేరేగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అది ఈ పండగల గురిన ప్రత్యేకత. మనం పెద్దవాళ్ళు ఏది చేసినా దానికి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అది మనం గ్రహించుకొని వాళ్ళు చెప్పిన బాటలో మనం నడిచి ఆచరించాలని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలండి.